హాయ్ గైస్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, మనకి నిన్న బిగ్ బాస్ సంబంధించి లైవ్లో కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే మనం కొన్ని డిస్కస్ చేసుకుందాము. సో చాలా మంచి పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది గైస్. సో మనం ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే సో లేడీ ఫైటర్. సో లేడీ ఫైటర్ అంటే సో నైనిక. సో నేను పెట్టిన ఫస్ట్ థ్రెడ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో సో ఆమె అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో నిఖిల్కి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చింది. సో ఈవెన్ అబ్బాయిలు కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతే సో ఈమె లాస్ట్ వరకు కూడా చాలా బాగా ఫైట్ చేసింది. సో నాకైతే బాగా అనిపించింది. సో గేమ్ స్పిరిట్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నిఖిల్ కూడా అంటారు అనమాట నైనికాని. సో చోటా పటాకా అని చెప్పేసి సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ చూసినట్టయితే సో బిగ్ బాస్ ఈ యొక్క ఛాలెంజెస్ని సో ఎలాగో మనకి ఈరోజు నామినేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ నామినేషన్స్కి మనకి పాయింట్ కావాలి కదా సో నామినేట్ చేసుకోవడానికి. సో ఈ గేమ్స్ అనేవి సో వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టేదానికి అలాగే కొన్ని పాయింట్స్ కోసమే ఈ యొక్క ఛాలెంజెస్ అనేవి క్రియేట్ చేశాడా అని అయితే నాకైతే అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కమెంట్ చేయండి. సో నాకైతే అట్లానే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న బిగ్ బాస్ లైవ్. సో బిగ్ బాస్ లైవ్ అనేది చెత్త అనమాట. సో వరస్ట్. ఎందుకు అంటే సో డబ్బులు పెట్టుకొని సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటారు. సో బిగ్ బాస్ లైవ్లో ఏం చేస్తుండే సో నిన్న గేమ్ జరుగుతున్నప్పుడు చాలా వరకు గేమ్ అస్సలు చూపిలా. సో పక్క నుంచి ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తారో వాళ్ళ మొహాలు మాత్రమే చూపించాడు. సో గేమ్ మాత్రం చూపించాలి గేమ్ వచ్చేసి. సో చాలామంది అయితే దారుణంగా కమెంట్ చేశారు. సో నో పాయింట్లెస్ అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో. సో అలానే నెక్స్ట్ వచ్చేసి సో ఇది రేడియో కమెంటరీ లేదా బిగ్ బాస్ లైవ్ అని చెప్పేసి చాలా దారుణంగా అయితే ట్రోల్ చేశారు. సో నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలానే అనిపించింది. సో రేడియో కమెంటరీ లాగే అనిపించింది. సో అదైతే చెత్త. సో అసలు నాకు లైవ్ అయితే నచ్చలా. సో నెక్స్ట్ వచ్చేసి లైవ్లో నిన్న మోస్ట్లీ ఈ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఓన్లీ కుకింగ్ గురించే ఒక 2-3 అవర్స్ అయితే ల్యాక్ చేశారు. సో గేమ్స్ లేవు, ఏం లేవు. సో మొత్తం కుకింగ్ సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు. సో నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది అది కుకింగ్ షోనా లేకపోతే డాక్యుమెంటరీ, అదే కుకింగ్ మీద వీళ్ళు ఏమైనా డాక్యుమెంటరీ చేస్తున్నారని. సో వర్స్ట్ అనిపించింది. సో బిగ్ బాస్ లైవ్ అయితే అట్టర్ వేస్ట్. సో నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ వచ్చేసి సో ఆదిత్య ఎవరైతే ఉన్నారో ఆయనకైతే స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అయితే ఉంది గైస్. సో ఆయన ఎక్కడా కనిపించలే నిన్న షోలో కానీ లైవ్లో కానీ. సో ఆయనకి వచ్చేసి నాకు తెలిసి చాలా స్క్రీన్ స్పేస్ అనేది తక్కువ ఉంది. సో మేబీ ఆయన ఇంకా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఎక్కువ ఏం మాట్లాడట్లేదు ఎవరితో, లేకపోతే వేలు చూపించట్లేదని నాకైతే అర్థం కాల. సో మీకేమనిపించిందో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కూడా కొంచెం అట్లానే అనిపిస్తున్నాడు. బట్ ఆదిత్యతో కంపేర్ చేస్తే కొంచెం ఈయన వచ్చి కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎక్కువ కాదు కానీ ఎంతో కొంత అయితే మాట్లాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ మణికంఠ అయితే మొత్తం అందరినీ గెలికేయడమే. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. సో మేబీ అది ఆయనకి పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో నాకైతే తెలియదు. సో నెక్స్ట్ వచ్చి నబీల్ని చూసుకుంటే ఆయన ఎందుకో కానీ కెమెరాతో మాట్లాడుతూ ఉన్నాడు. మేబీ అది ఏందో నాకు అర్థం కాల యాంగిల్ ఏందనేది. సో మేబీ ఏమన్నా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా ఏందో. సో ఎక్కువ ఆయనే మాట్లాడుకోవడం, కెమెరాతో మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో విష్ణుప్రియ అండ్ సీత. సో వీళ్ళైతే ఫుల్ యాక్టివ్ అయితే ఉన్నారు. సో వీళ్ళు అయితే చూసుకోవాల్సిన లేదు, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో నిఖిల్ అండ్ మణికంఠ. సో వీళ్ళకైతే అస్సలు పడట్లేదు యాజ్ ఆఫ్ నో. సో మణికంఠ వీళ్ళు అస్తమాను నిఖిల్ని అయితే కెలుగుతూ ఉన్నాడు. సో అది ఇది అని చెప్పేసి. సో ఈరోజు పక్క అంటే మేబీ నిఖిల్ ఆల్రెడీ విన్ అయ్యి చీఫ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నామినేట్ చేసే ఛాన్స్ లేదు. కానీ సో మణికంఠ అయితే పక్క నిఖిల్ని నామినేట్ చేయడానికి రెడీ అయిపోయి కూర్చొని ఉన్నాడు. సో అట్లా ఉండింది. సో ఇది గైస్. సో నిన్నైతే ఎపిసోడ్ చాలా బోరింగ్ అయితే ఉండింది. సో మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, సో మీకు ఎవరెట్లా అనిపిస్తున్నారు, సో ఇవన్నీ మీరైతే కమెంట్ చేయండి. సో మళ్ళీ మనం మరిన్ని అప్డేట్స్ నేనైతే మీ ముందు ఉంటాను. సో నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.